బెంగాల్లో 2 కీలకమైన అడుగులు వేశారు. నెంబర్ 1 ఏంటంటే మొన్ననే తొలి సంతకం చేసిన సువేందు అధికారి ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ అయ్యి భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్ ఫెన్సింగ్ కోసం 45 రోజుల్లోగా భూసేకరణ చేసి ఇచ్చేందుకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రమాణ స్వీకారం రోజే ఫైల్ కదిలించేది. ఇప్పుడు అది ఇచ్చారు. అది కాకుండా బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ ఇంతవరకు అక్కడ లేదు, మన ఆరోగ్యశ్రీ లాంటిది అనమాట, కేంద్ర ప్రభుత్వం అక్కడ అమలు ప్రక్రియ ప్రారంభించారు. అట్లాగే పిఎం జన్ ఆరోగ్య యోజన, పిఎం విశ్వకర్మ లాంటి కేంద్ర పథకాలు కూడా రాష్ట్రంలో అమలు చేయడం బిగించేశారు. వీటన్నిటికీ తోడుగా ఏదైతే అక్కడ బెంగాల్లో కొన్ని చోట్ల ఇప్పుడు నిన్నటిదాకా అరాచకాలు చేసి డబ్బులు వసూలు చేసినటువంటి తృణమూలోళ్ళు బీజేపీ జెండా పట్టుకు తిరగడం ప్రారంభించారు. అక్కడ మైకుల్లో అనౌన్స్మెంట్లు ఇప్పించడం బిగించేశారు. బీజేపీ జెండా పట్టుకున్న వాళ్ళందరూ నమ్మద్దు, బీజేపీ జెండా పట్టుకుని మిమ్మల్ని ఎవడన్నా డబ్బులు వసూలు చేయడానికి వచ్చాడంటే వాడు ఖచ్చితంగా దొంగ అయి ఉంటాడు. బీజేపీ ఎట్లాంటి డబ్బులు వసూలు చేయదు, ఎట్లాంటి దందాలు యాక్సెప్ట్ చేయదు, అట్లాంటి వాళ్ళని వెంటనే పోలీసులకు పట్టించండి, తిరగబడండి మీరు అన్నటువంటి పిలుపులు ఇస్తున్నారు.